మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఎయిర్ ప్యూరిఫైర్లపై వెంటనే జీఎస్టీని తగ్గించలేం. 18 నుంచి 5% తగ్గింపు సాధ్యం కాదని ఢిల్లీ హైకోర్టు కేంద్రం వెల్లడి. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణీత ప్రక్రియ ద్వారానే చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మినహాయింపులు ఇస్తే మరిన్ని డిమాండ్లు వస్తాయి. ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుందని వ్యాఖ్య. ఎయిర్ పొల్యూషన్ పెరగడంపై కోర్టు ఆందోళన. నిర్ణయం తీసుకోవడంలో జీఎస్టీ మండలికి ఇబ్బంది ఏంటని ప్రశ్న. కేంద్రానికి 10 రోజులు గడువు. వచ్చే నెల 9కి విచారణ వాయిదా. ఇప్పుడు ఢిల్లీలో విపరీతంగా పొల్యూషన్ పెరిగిపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు దీనికి జీఎస్టీ తగ్గిస్తే ఇన్కమ్ ఆగిపోదు. అట్లెట్లా తగ్గిస్తుంది ఇక కేంద్రం? ఇవన్నీ నాటకాలు. ఆడవాళ్లకు బీపీ గండం. రాష్ట్రంలోని 26% మహిళల్లో హైపర్ టెన్షన్, గుండె కిడ్నీ జబ్బుల బారిన పడుతున్న లేడీస్. 20 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి బీపీ చెక్ తప్పనిసరి. దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్యంపై విన్ కార్స్ రిపోర్ట్ అనమాట. బీపీ ఉన్న మందులు వాడేది 7% మంది అనట. గర్భిణీలు, మెనోపౌజ్ దశలో ఉన్న మహిళల్లో ఎక్కువ రిస్క్. మహిళలకు ఎక్కువ బీపీ వచ్చే అవకాశం ఎక్కువ ఉందట, వస్తుందట. 20 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు బీపీ చెక్ తప్పనిసరి, రెగ్యులర్గా, వీక్లీ వన్స్ అన్న. చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్ చేయండి. చిన్నారులు సోషల్ మీడియాను వినియోగించడంపై ఆంక్షలు విధిస్తూ చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు సూచించింది. 16 ఏళ్లలోపు పిల్లలకు పోర్నోగ్రఫీ కంటెంట్ అందుబాటులో ఉంటుందని, దీన్ని అరికట్టేందుకు మన దేశంలోనూ ఆస్ట్రేలియా లెక్క చట్టం తేవాలని సిఫార్సు చేసింది. అసలు ఇంత క్లిష్టమైన చట్టాలు, అంత అవగాహన ఉందా మన దేశంలో? చేద్దామన్న నిబద్ధత ఉందా వాళ్ళకి? ఏమవసరం? ప్రభుత్వం ఏడ పనిచేస్తుంది? ప్రభుత్వం ప్రజల అభివృద్ధి దిశగా ఎక్కడ పనిచేస్తుంది మన దేశంలో? మీకు ఎక్కడ అవపడుతుంది అసలు అది? ఇలాంటి చిన్న చిన్న విషయాలు, ఇది చాలా పెద్ద విషయం. భవిష్యత్తు తరం ఖరాబ్ అయిపోతుంది. కానీ దీంతో వాళ్ళకి వచ్చేది ఏం లేదు కదా. ఇంకా వాటికి కూడా ట్యాక్సులు పెట్టి ఓపెన్ చేసే రకం మన దేశం. కేసీఆర్ ఎంట్రీతో తిట్ల వరదట. ఎవరంటారు? బండి సంజయ్ అంటుండే. ఏమంటుండు? రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ పాత కథ రిపీట్. అబ్బా, మళ్ళీ పాత కథ అంటే ఇన్ని రోజులు కొత్తగా ఉండేనా? ఇట్లా 2 ఏళ్ళు బీజేపీ అయినా ఇండైరెక్ట్గా కాంగ్రెస్ అయినాకు ఒత్తాసు పలుకుతుంది కదా. ఇప్పుడు ఈయన ఎంట్రీతోటే పాత కథ రిపీట్ అయిందా? ఇన్ని రోజులు మస్తుండే. వస్తున్నా తోలు తీస్తా అంటూ కేసీఆర్ కామెంట్. చింతమడకలో చీరి చింతకు కడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. ఎడమకాలి చెప్పుతో కొడతా అని కేటీఆర్ వ్యాఖ్య. అగ్రనేతలకు తోడు తిట్లదండంగా అందుకున్న లీడర్లు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తారస్థాయికి మాటల మంటలు. నోటి గబ్బు తప్ప ఇంకేం లేదు అని బండి సంజయ్ ఫైర్. బా, ఏం టాపిక్ ఎత్తుకున్నావా? రాష్ట్రంలో ఉన్న సమస్యలు, ప్రతిపక్షం చేయాల్సిన చాలా పనులు, వీటికి ఎన్నడూ రాలేదు, ఉరికి రాలేదు. 42% గురించి ఎన్నడూ మాట్లాడలేదు. వీళ్ళిద్దరు తిట్టుకోగానే నీకు సందు దొరికినా, అది సందులో సడేమియా అన్నట్టు. ఈ మంచి కరెంట్ అఫైరు, దీని గురించి మాట్లాడితే బీజేపీ ఉందనుకోవాలన్నా అట్లా స్టేట్లో? వీళ్ళిద్దరు తిట్టుకోవడం మళ్ళీ పాత కథే. నోటి గబ్బు తప్పు ఇంకోటి లేదు. ఈ 4 కామెంట్లు చేయగానే ఓహో ఈ రాష్ట్రంలో బీజేపీ కూడా ఉంది, ప్రశ్నిస్తుంది అనుకోవాలన్నా అట్లా ప్రజలు? అట్లా మధ్య మధ్యలో అట్లా ఒకసారి మాట్లాడాలి. మొదటి వారంలో కేసీఆర్, హరీష్కు నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జనవరి 5, 6 తేదీల్లో ఇచ్చేందుకు రంగం సిద్ధం. కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే విచారించేందుకు సిట్ ఏర్పాట్లు. ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు పక్కా ఆధారాల సేకరణ. సెఫాలజిస్ట్ ఆరామస్థాన్ స్టేట్మెంట్ మరోసారి రికార్డు. ఇదంతా బాగానే ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో జనవరి 5, 6 తేదీల్లో ఇచ్చేందుకు రంగం సిద్ధమని ఎవరు చెప్పారు మీడియాకు? ఎట్లా తెలిసింది? ప్రెస్ మీట్ పెట్టామని చెప్పింది ఆ సీటు ఇస్తామని. అరే ఏంది ముందు జాగ్రత్త మీరు బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తుర్రా? వచ్చి మాట్లాడుకోనరా బాబు, మరే ఏంది కథ? 5వ తారీఖు 6వ తారీఖు అంటారు, మరే ఇక టైం లేదు పెద్దగా. ఇక నోటీసులు ఇస్తామంటే దానికి లెక్కపత్రం ఉండదు కాబట్టి డేట్లు కూడా చెప్తుర్రా ఇట్లా లీక్లో భాగంగా? అరే నోటీసులు ఇచ్చినాక రావాలి వార్త. నోటీసులు ఇచ్చిర్రు సిట్టు, వీళ్ళకి తేదీలలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురికి వచ్చే నెల మొదటి వారంలో నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమైంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును సిట్ అధికారులు 14 రోజుల పాటు విచారించి పలు వివరాలు రాబట్టారు. ఇందుకు సంబంధించి జనవరి 16న సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున ఆలోపే బీఆర్ఎస్ ముఖ్య నేతలను విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ఎవరిచ్చిర్రు? ఈ మేరకు షెడ్యూల్ కూడా రెడీ చేసినట్టు తెలిసింది. ఎట్లా తెలిసింది? ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు స్టేట్ రిపోర్ట్ దాఖలు కోసం న్యాయ సలహాలు తీసుకుంటుంది.
పక్కా ఆధారాల సేకరణలో సిట్టు న్యాయ విచారణలో కేసు వీగిపోకుండా సిట్ అధికారులు పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగం గతంలో బాధితుల నుంచి రికార్డ్ చేసిన స్టేట్మెంట్ను పరిశీలిస్తున్నారు. ఏం లేదు ముసుగుల గుద్దులాట. ఇప్పుడు ఈ 5-6వ తేదీ లోపు మంచిగా 100 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగితే మళ్ళీ మరుగున పడిపోతుంది. అప్పుడు గొర్రెల కేసు వస్తుంది, ఇక కాళేశ్వరం కేసు వస్తుంది, ఇక ధరణి కేసు వస్తుంది, ఇక మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ విషయం ఉండదు. ఎన్ని రోజులు ఆ ఫోన్ ట్యాపింగ్ లేదు. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కాంచిలో మొదలుపెట్టిండు భాగవతం. అది ఇట్లుంది వ్యవస్థ. వీళ్ళేమో పంచుకోడు దొంగ అన్నాడు, దొంగలు ఊర్లు పంచుకున్నాడు, వాళ్ళు పంచుకుంటారు. జనాలేమో వాళ్ళ బిజీలు ఉండిపోయారు. ఏం మాట్లాడతాం, అట్లుంది వ్యవస్థ. ఆయనేమో అరెస్ట్ చేయరని ఒక పక్క చెప్తుండు. ఎవ్వని ఇష్టం అంది రాష్ట్రంలో అధికారం ఉన్నది ఆట. మనోడికి రాష్ట్రీయ బాల్ పురస్కార్. క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రథమ కనబరిచిన మేడ్చల్ మల్కాజ్గిరికి చెందిన విశ్వనాథ్ కార్తికేయ పడకంటిని ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ వరించింది. 2025లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత 7 సమిట్స్ ఛాలెంజ్ను పూర్తి చేసిన అతిపిన్న వయస్కుడైన భారతీయుడిగా కార్తికేయ రికార్డు సృష్టించాడు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 20 మందికి రాష్ట్రపతి ముర్ము పురస్కారాలు ప్రదానం చేశారు. గెలిపించిన గజ్వేల్ ప్రజలనే పట్టించుకొని నువ్వు తోలు తీస్తావా? కేసీఆర్పై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్. 2 ఏళ్లు ఫామ్ హౌస్లో పడుకొని అవాకులు చెవాకులు మాట్లాడుతున్నాడు. గజ్వేల్లో కాంగ్రెస్ బలపడంతో కేసీఆర్ గుండెల్లో గుబులు. బీఆర్ఎస్ గ్రాఫ్ రోజుకు పడిపోతున్నది. పంచాయతీ ఎన్నికల్లో కారు టైరు పంక్చర్ అయిందని ఎద్దేవా. గజ్వేల్లో మంత్రి పొన్నంతో కలిసి కొత్త సర్పంచులకు సన్మానం. మీరు సర్పంచులకు సన్మానాన్ని ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లల్లా ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ పెట్టిన ప్రెస్ మీట్లల్లా కేసీఆర్ బీఆర్ఎస్ అనే పేరు లేకుండా జరిగిన ప్రెస్ మీట్లు ఎన్నున్నాయి? ఏళ్ళ మీద కూడా లెక్క పెట్టవచ్చా కనీసం? ఇప్పటివరకు ఈ 2 ఏళ్లల్లా ముఖ్యమంత్రి మంత్రులు ఎవరైనా కానీ అధికార పార్టీలో ఉన్న ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా కేసీఆర్ బీఆర్ఎస్ అనే జపం లేకుండా, వాళ్ళని తిట్టకుండా, వాళ్ళని విమర్శించకుండా, ఇప్పుడు చేసే పనుల గురించి అయితేంది, అభివృద్ధి గురించి అయితేంది, మీరేమైనా చేస్తే దాని గురించే మాట్లాడిన ప్రెస్ మీట్లు ఎన్నున్నాయి? బహిరంగ సభలు ఎన్నున్నాయి? ఒక్కటని ఉంటుందా ఏళ్ళ మీద లెక్క పెట్టడానికి? కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించాలి. అసలు బీఆర్ఎస్ను మర్చిపోయేటట్టు చేస్తున్నారు ఏ రకంగా అవినీతిలో. బీఆర్ఎస్ ఏం పెద్ద మొత్తం అభివృద్ధి చేసి అద్భుతమైన పాలన అందిస్తే ఓడిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది? రాష్ట్రం అంతా కూసింది. బీఆర్ఎస్ ఓటమిని రాష్ట్రం అంతా కాంక్షించింది కాబట్టి మీరు గెలిచారు. 10 ఏళ్ళ వాళ్ళ అవినీతి పాలనను మైమరిచిపోయేటట్టు 2 ఏళ్లలోనే చేస్తున్నారు మీరు. అంటే మీరు ఏ రేంజ్లా ప్రజల నుంచి మీ అభిమానాన్ని కోల్పోతున్నారు, ఎంత అవినీతి మూట కట్టుకుంటారు అనేది కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. కనీసం డిపాజిట్లను వస్తాయా మీకు ఎలక్షన్స్కి వస్తే? నెక్స్ట్ సారి ఆలోచించుకోవాలి. 10 ఏండ్ల బీఆర్ఎస్ అవినీతి దుర్మార్గం ఏదైనా జరిగి ఉంటే అప్పుడున్న వ్యతిరేకత మొత్తం ఒక వేవ్ లెక్క పాకింది. కాంగ్రెస్ కాదు, బీజేపీ కరెక్ట్ అధిష్టానం ఉండి కరెక్ట్గా బీజేపీలో ఉంటే కాంగ్రెస్ ప్లేస్లో బీజేపీ కూడా ఉండేది. గత 2 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రంలో ఎవరికైనా అవకాశం ఉంది. ఏదో కాంగ్రెస్ పొడిచిందని కాదు, ఎవరికైనా అవకాశం ఉంది. కేవలం బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో గెలిచిన పార్టీలు. మీరు ఆలోచించాలి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ మీద ఉన్న అంత నెగిటివిటీని కూడా మైమర్చిపోయేటట్టు చేసింది 2 ఏళ్లలో కాంగ్రెస్. అంటే మీరు ఇంకా ఎంత డేంజర్ జోన్లోకి పోతారో అర్థం చేసుకోవాలి. రోజుకు కాంగ్రెస్ అనేది మళ్ళా అక్కడో ఇక్కడో అడపదడప బీఆర్ఎస్ గురించి మాట్లాడే పొజిషన్ తీసుకొస్తుంది కాంగ్రెస్. అంటే ఇక అర్థం చేసుకోరు. చాలా లోతు పరిశీలించుకోవాలి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అటు ఇటు అయితే డిపాజిట్లు కూడా రావు మీకు నెక్స్ట్ ఎలక్షన్స్ వల్ల. మెడను కోసేసిన చైనా మాంజా. బైక్పై పొలానికి వెళ్తున్న ఓ యువకుడి మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మెడ పావుభాగం కోసుకుపోవడంతో డాక్టర్లు 19 కుట్లేశారు. మేడ్చల్ జిల్లా కీసర మల్లికార్జున నగర్లో శుక్రవారం ఘటన చూసుకుంది. చాలా డేంజర్. ఇప్పుడు సంక్రాంతి కైటు ఈ చైనా మాంజాలు మామూలు విపరీతమైన డేంజర్ కాదు. ఇది ఎక్కడ పడితే అక్కడ చెట్లకు వాళ్తాయి, కోసు తెగిపోతుంది కదా. అసెంబ్లీకి కేసీఆర్ 29న హాజరయ్యే అవకాశం ఉందంటున్న బీఆర్ఎస్ పార్టీ వర్గాలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 3 జిల్లాల నేతలతో ఎర్రవల్లిలో కేసీఆర్ సమావేశం. అసెంబ్లీ వేదికగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజలకు వివరించాలని సూచన. సమావేశాలు అయ్యాక సభల తేదీల ప్రకటన. తొలుత మహబూబ్ నగర్లో బహిరంగ సభట. ఎరువుల వాడకం తగ్గించాలి, అతిగా వాడడంతో రోగాల పాలవుతున్నాం. కిషన్ రెడ్డి అబ్బా ఏం మాట్లాడిండే.
ఇది నువ్వు ఏం చేయాలి? కేంద్ర మంత్రిగా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలి. రైతులు నేచురల్ ఫార్మింగ్పై దృష్టి పెట్టాలి. గతంలో రాష్ట్రానికి ప్రధాని వచ్చినా సీఎం వచ్చేవారు కాదు. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం మంచి పరిణామం. వాక్య మంత్రి జూపల్లితో కలిసి రిమ్స్లో క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభం. మంచి విషయాలనన్నా కొద్దిగా పబ్లిసిటీ చేయరాదు. మీ పార్టీ గురించి అయితే అట్టాగో మీకు సోయి ఉండదు, ఈ రాష్ట్రంలో లేదు. ఇలాంటి పనులు కట్టినా ఇప్పుడు వాస్తవానికి యూరియా విపరీతంగా వాడుతున్నారు. దానివల్ల నష్టం భూమికి, తినే మనుషులకు. కానీ ఇప్పుడు అది ఏది పండే స్థాయిలో లేదు భూమి కూడా. కాబట్టి దాన్ని ఎట్లా తగ్గించాలి, భూమిలో సారం ఎట్లా పెంచాలి, ఆల్టర్నేటివ్ ఏంది అని వీటి మీద ప్రజలకు, రైతులకు అవగాహన కల్పిస్తే మంచిది. 3 నెలల్లో మేడారానికి కొత్త రూపు. సెప్టెంబర్ 23 సీఎం రేవంత్ పర్యటన విస్తరణ పనులకు శ్రీకారం. మేడారం ఇంకో 3 నెలల్లో అయిపోద్ది కొత్త రూపు. మూడు నెలల్లోనే కొత్త రూపు వచ్చేసింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం డ్రోన్ వ్యూ ఇది. ఆదివాసీల ఆచార సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఆలయ పునర్నిర్మాణం. 236 కోట్లతో మాస్టర్ ప్లాన్ కింద అభివృద్ధి పనులు. 10,000 మంది ఒకేసారి తలవడం దర్శించుకునే గద్దెల ప్రాంగణం. సిరీస్ మనదే. 3వ T20లోనూ ఇండియా విమెన్స్ టీం విక్టరీ. 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపు. 3-0తో సిరీస్ టీమిండియా సొంతం. రాణించిన హర్మన్ రేణుకా దీప్తి శర్మ. మృతులు సుశీల వెంకటయ్య ఫైల్. ప్రాణాలు తీసిన పొగమంచు. గుంటూరు వద్ద ఆగి ఉన్న కారును ఢీకొట్టిన బస్సు. సూర్యాపేటకు చెందిన 3 మృతి. తిరుపతికి వెళ్ళి వస్తుండగా ఘటన. ఏపీలోని ఆళ్లగడ్డ వద్ద ప్రమాదం. 4 హైదరాబాద్ వాసులు మృతి. ఈ చలికి ఈ ఉదయం ప్రయాణాలు చాలా ప్రమాదకరం. ఈ మంచు ఒకటి, పొగ మంచు ఒకటి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగుతుంది. ఒక్క ప్రెస్ మీట్కే సీఎంకు ముచ్చెమటలు పట్టి చలి జ్వరం వచ్చింది. కేటీఆర్, నా తండ్రిని తిడితే నాకు కోపం రాదా? నేను తిట్టగలను, కానీ సీఎం కుర్చీకి గౌరవిస్తున్నా. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ది ధృతరాష్ట్రుడి పాత్ర అని కామెంట్. రేవంత్ది మెరిట్ కోట, కేటీఆర్ది మేనేజ్మెంట్ కోట. బా ఎక్కువ డబ్బాలు కొట్టుకోవాలి మరి, తప్పదు కదా. భూతు పురాణాన్ని పరిచయం చేసింది మీరు కదా విప్ ఆది శ్రీనివాస్. అంటే పరిచయం వాళ్ళు చేసిపోయారు కదా, మీరు విచ్చలవిడిగా వాడతారా? వాళ్ళకు మీకు తేడా ఉండక్కర్లేదా? బాగానే చెప్తున్నావు కానీ మరి పరిచయం ఆయన చేసిండు, ఓకే. మరి కొనసాగించిందో మీరేగా, దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయింది మీరే కదా. డిసెంబర్ 31 వరకు కోల్డ్ వేవ్. కనిష్టంగా 3 డిగ్రీలు నమోదయ్యే అవకాశం. అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక. 1.42 లక్షలకు పుత్తడి. 1,42,000 అయింది తులం బంగారం. రేవంత్ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గుండె ఆగి చస్తావు. మార్పు అంటే కూల్చివేతలు, పీల్చివేతలు, ఎగవేతల. ఒక్క ప్రెస్ మీట్కే నీకు చలి జ్వరం పుట్టింది. సీఎం పదవిలో ఉన్నోడికి సంతోషం ఉండాలి, కానీ రోజు ఈ ఏడిపెందుకు రేవంత్ రెడ్డి అంటుండు కేటీఆర్. 2 ఏళ్లలో ఏం చేసినావయ్యా అంటే, లాగుల తొండలు విడిపిస్తా, పేగులు మెడలేసుకుంటా, గుడ్లు బీకి గోటిలాడతా. నీ అమ్మ గిదా అని భాష? మాకు రాదా భాష? మేము మాట్లాడలేమా, తిట్టలేమా? ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవం ఇచ్చి ఊరుకుంటున్నాం. మా నాన్నని తిడితే కొడుకుగా నాకు ఆవేశం రాదా? రేవంత్ దొరికితే ఎడమకాలి చెప్పుతో కొట్టాలనుంది, కానీ ఏం చేయాలి? ప్రజాస్వామ్యంలో ఉన్నాం. నేను ఆంధ్రాకి పోయి ఇంటర్ చదివితే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుని తెచ్చుకోవచ్చాడు. అందుకే రేవంత్కు భీమవరం బుల్లోడు అంటే సరి. నేను నా నాయన పేరు చెప్పుకొని బతుకుతున్నానట. అవును, మా నాయన గొప్పోడు, తెలంగాణ తెచ్చిన మొగోడు, మనగాడు. బాజాప్తా చెప్తా, తప్పేంది? వచ్చే ఎన్నికల్లో నిన్ను కొడంగల్లో గెలవకుండా చేసే బాధ్యత బీఆర్ఎస్గా మేము తీసుకుంటాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. నిన్న గట్టినే మాట్లాడింది కేటీఆర్ రేవంత్ రెడ్డికి ధీటుగా కౌంటర్. కాంగ్రెస్కు షాక్ ఇస్తున్న సర్పంచులు. కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో చేరికలు. 10ల సంఖ్యలో సర్పంచులు, 100ల సంఖ్యలో వార్డు సభ్యులు. కాంగ్రెస్ ఆఫర్లకు లొంగని లోకల్ లీడర్లు. లొంగిన లోకల్ లీడర్లు కూడా ఉన్నారు చాలా ప్లేస్లలో. మేడంలో సర్కార్ చర్య. ఆదివాసీ ఆచారాలపై దాడే. స్తంభాల మీద గుర్తుల్లో సాంస్కృతిక ఆధిపత్యం. ఎక్కడైనా తప్పవు కొన్ని. సంక్రాంతి సెలవులపై గందరగోళం. 15 వరకు స్కూళ్ళకు సెలవులు, అదే రోజు సంక్రాంతి. తెల్లవారే బడులకు రీఓపెన్ సాధ్యమేనా అన్న ప్రశ్నలు. ఆర్టీసీ విలీనం ఇంకెప్పుడు? 2 ఏళ్ళు అవుతున్నా ఇంకా పెండింగ్లోనే. పరిష్కరించాలని ఎండీకి జేఏసీ నేతల వినతి. ఈ సెలవులు ఎట్లుంటాయంటే 15 వరకు స్కూళ్ళకు సెలవులు, అదే రోజు సంక్రాంతి. కానీ 16 ఓపెన్ చేస్తారు అంతే. అవుతుంది. స్టూడెంట్స్ రారు, టీచర్లు రారు సరిగా. ఒకవేళ వచ్చినా ఫోటో తీసుకొని పోయే బ్యాచ్లే ఆల్మోస్ట్.
ఆడికో రావడం, ఫోటో తీసుకో, ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ చేసుకొని వెళ్ళిపోవడం. ఇది అందరికి తెలిసిన ముచ్చట. కానీ అఫీషియల్గా ఏంది, మేము ఇన్ని రోజులు బడులు నడిపించినామని నడుపుకోవాలి కాబట్టి ముచ్చట. రైతంటే భయం, ఎన్నికలకు సర్కార్ దూరం. సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు చావు దెబ్బ. అందుకే రైతులు ఓట్లేసే ఎలక్షన్లు అంటే జంకు. ఉన్న పలంగా పిఎస్సిఎస్ డీసీబీలు రద్దు, అవి కొనసాగితే ముప్పు తప్పదనే ఆందోళన. ఎన్నికలకు వెళ్తే మళ్ళీ గుణపాఠం ఖాయమని గుబులు. అందుకే నామినేటెడ్ కమిటీలు వేయాలని ఆలోచన. అది శ్రీశైలం ఏపీకి దారదత్తం, అనుమానాలు రేకెత్తిస్తున్న రేవంత్ సర్కార్ వైఖరి. చంద్రబాబు ఫోటో మంచిగా వేసి. మరి ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం? కిటకిటలాడిన యాదగిరి గుట్ట. కేసీఆర్ ముందు చూపంటే ఇలా ఉంటుంది. తెలంగాణకు తిరుమల లాంటి ఆధ్యాత్మిక క్షేత్రం ఉండాలన్న తలంపుతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిన ఫలితంగా నేడు క్షేత్రానికి భక్తులు లక్షల్లో పోతురు. వేం బర్త్డేలో అపశృతి. ఎమ్మెల్యే మురళీనాయక్ అత్యుత్సాహం. రాజకీయ కార్యక్రమానికి విద్యార్థులు తరలింపు. పటాకులు కాలుస్తుండగా బాలికలపైకి నిప్పురవ్వలు. ఇది ఒక ముచ్చట అవసరమా? ఇప్పుడు బర్త్డే జరుపుకోవా, నువ్వు దేశానికి స్వతంత్రం తెచ్చినవా? ఎట్లా స్వతంత్ర సమరయోధునివా? ఇక ఈ పిల్లలు ఉన్నారు కదా అని ఈ అధికారంలో ఉండి ఏడంటే అటు తరలించడం స్కూల్ విద్యార్థుల్ని, కాలేజ్ విద్యార్థుల్ని కథ. రాష్ట్రంలో 80% కడుపు కోతలే. బీఆర్ఎస్ హయాంలో 50%. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం. వసతుల లేమితో పెరుగుతున్న సిజేరియన్లు. ఎయిమ్స్ తాజా అధ్యయనంలో వెల్లడి. దక్షిణాదిలో తెలంగాణలోనే అధికం. ఇది రెండు ప్రభుత్వాలకు అది మచ్చే. అప్పుడు 50% జరిగినాయి, ఇప్పుడు 80% జరగడం గొప్ప. అప్పుడు జరిగింది 50% కూడా నష్టమే కదా. మరి మీరేం చర్యలు తీసుకురు ఇలా ఇళ్ళని అంటానికి? ఇద్దరు దొంగలు ఇంకా మీరు అనుకుంటున్నారు. అసలు వ్యవస్థ అనేది పనిచేస్తే కదా. ఫేక్ డాక్టర్లు ఎంతమంది? ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 1,00,000 మంది ఫేక్ డాక్టర్లు. డమ్మీ రిజిస్ట్రేషన్లతోటి, వేరేటోళ్ళ రిజిస్ట్రేషన్లతోటి హాస్పిటల్ పెట్టి నడిపిస్తున్నారు. దగ్గర 1,00,000 మంది ఫేక్ డాక్టర్లు ఇప్పటికీ ఉన్నారు. వాడి సందులో దొరకంగానే 4 రోజులు సైలెంట్ అవుతాడు. ఒక 2 నెలల తర్వాత ఇంకో సందులో ఓపెన్ చేస్తాడు వేరే పేరుతో హాస్పిటల్. ఏం చేస్తుంది ప్రభుత్వం? గుడ్డిగురాల పనులు అవుతుంది. అడ్డగోల హాస్పిటళ్ళు. ఇక మెడికల్ షాపులలో ఉండేటోళ్ళకైతే కనీసం ఇక అది ఏం లేదు. ఇక వాడు ఒక 4 రోజులు వన్ కింద పని చేస్తాడు, వస్తాడు, మెడికల్ షాప్ పెడతాడు, కథ. ఫార్మసిస్ట్ ఆయన ఏమన్నా ఏం కంప్లీట్ చేసిండు? అట్లా దునియా మంది లక్షలు కిరాణా కొట్లు పెట్టిరు మెడికల్ షాప్. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తారు? వాళ్ళ పనితనం ఎడ కనబడుతుంది? అసలు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎంతమంది ఉన్నారు? ఆ పోస్టులు నింపుతుర్రా? వాళ్ళు మంచిగా ఎంత దందా నడుస్తుంది వాళ్ళది మెడికల్ షాప్ల పేరు మీద. ఎముకలు కొరికే చలిలో యూరియా యాతన. నో స్టాక్ నోటీస్ సోషల్ మీడియాలో వైరల్. ప్రధాన రహదారిపై ధర్నాకు దిగిన రైతులు. వచ్చే నెల 16న సెలవు ఉన్నట్టా లేనట్టా? విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం 15 వరకే హాలిడేస్. సర్కార్ తాజా షెడ్యూల్లో 16న కనుమ. తేదీల సవరణపై అధికారులు తర్జనా భర్జన. సంక్రాంతి సెలవులపై రాని స్పష్టత. ఇక స్పష్టత వచ్చినా రాకున్నా విద్యార్థులు ఎవరు స్కూలుకు పోరు 16కు. విద్యార్థులు ఎవరు లేరు కాబట్టి టీచర్లకేం పని ఉండదు. పోవడం, ఫేస్ రికగ్నిషన్ యాప్లో అటెండెన్స్ వేసుకోవడం, వెళ్ళిపోవడం. ఇది యథాతథం జరిగేదే. దీనిపైన ఆందోళన ఎవరికి? టీచర్లకు ఉంటుంది. విద్యార్థులకు ఏముంటుంది? ఒకరోజు తప్పిస్తాడు ప్రశాంతంగా. టీచర్లకు ఆందోళన ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు బండి వేసుకొని అంత దూరం పోయి రావాలన్నా? ఈయన టౌన్లో ఉంటాడు, స్కూల్ ఎక్కడన్నా 15-20 కిలోమీటర్లు ఉంటుంది, అంత దూరం పోయి రావాలని ఆలోచన. తర్జనా పడేది విద్యార్థులు కాదు. విద్యార్థులు హ్యాపీగా తప్పిస్తారు ఒకరోజు, అది మ్యాటర్ కాదు. అది వాళ్ళు ఎవ్వరు రారు ఓపెన్ రోజు. వచ్చినా చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే పండగలకు పోయి ముందే వచ్చిన వాళ్ళు, లేకపోతే పండగలు ఆ ఊర్లోనే జరుపుకున్న వాళ్ళు వస్తారు అంతే తప్ప వేరేటోళ్ళు వచ్చేటోళ్ళు ఏం కాదు. విద్యార్థులకు అంత భర్జన ఏం లేదు. నువ్వు ఇచ్చిన ఇవ్వకుండా రారు. వచ్చిందంతా టీచర్లకే సమస్య, అంతే కదా. కిలో వెండి 2,54,000. ఒకే రోజు 9,000 పెరిగిన సిల్వర్. అది రోజు పెరిగిపోతుంది. బంగారం అయిపోయింది, వెండి అయిపోయింది. అందరికీ స్మార్ట్ కార్డులు. రాష్ట్ర వ్యాప్తంగా కామన్ మొబిలిటీ కార్డులు. తొలుత మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు జారీ. ఆర్టీసీతో పాటు రైలు, మెట్రో సేవలకు వినియోగం. ప్రయాణికుల ట్రావెల్ డేటా ఆధారంగా రద్దీ రూట్లలో రవాణా మెరుగు. సీఎం రేవంత్ దృష్టికి
రేవంత్ దూరదృష్టి అమలుకు గ్రీన్ సిగ్నల్ అట. మున్ముందు ఇతర ప్రభుత్వ సేవలకు లింకు. చిరస్థాయిగా నిలిచేలా అమ్మవార్ల గద్దెలు, మేడారంపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్. మోడీ క్లాస్, ఏపీ ఎంపీ లీక్. తెలంగాణ ఎంపీల మధ్య విభేదాలకు కారణమైన ఆంధ్ర పార్లమెంట్ సభ్యుడు ఎవరు లీక్ చేశారని ఆరాతీయగా అసలు విషయం బయటకు. పార్టీ పరువు పోయిందనే భావనలో టీజీ ఎంపీలు. లీకు హైకమాండ్ ఆదేశమే యాదృచ్ఛికమా? ఇవన్నీ ఎందుకండి? ఎందుకు? ఉన్న 8 మందిలా అసలు వాళ్ళు ఉన్నారా లేరా, ఎవరు, ఏంది కథ, ఇక్కడ ఇది ఉందా లేదా, ఇక్కడ నువ్వు బొమ్మేసినా గుర్తుపట్టు గగనమే. హైలైట్ ఏంటంటే బీజేపీ కాడున్న చూడు రే, ఇప్పుడు ఇక్కడ ఓరో ఈయన వ్యక్తి ఈయన లీక్ చేసిండు అని ఇట్లా నువ్వు ఆయన వేసినా గుర్తుపట్టరు ఈ రాష్ట్రంలో. డైరెక్ట్ వేసినా గుర్తుపట్టే పరిస్థితి లేదు. ఇంకా 4 రోజులు అయితే ఇది బీజేపీ పార్టీని గుర్తుపట్టే పరిస్థితి కూడా ఉండదు ఈ రాష్ట్రంలో. ఇక ఏపీ కథ అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ తెలుగు రాష్ట్రాలల్లో నువ్వు ఇట్లా ఎవరినో ఆయన సీక్రెట్గా దాయాల్సిన అవసరం లేదు. నువ్వు డైరెక్ట్ ఫోటో వేసినా కూడా గుర్తుపట్టే పరిస్థితి లేదు. 4 రోజులైతే కమలం పువ్వును కూడా మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఇది చూపెట్టి తెలంగాణ ఇది ఏజెండా అంటే చెప్పే పరిస్థితి లేదు. ఇది వాస్తవం. దీన్ని కేంద్రం ఆలోచించే పరిస్థితిలో కూడా లేదు. ఇది వాస్తవం. ఇక్కడున్న కేడర్ మోసపోతుంది ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ప్రతి ఎన్నికలకు. ఇది వాస్తవం. ఇక ఎందుకు దాని గురించి చర్చ? మధ్య భారతంలో ఒకే ఒక్కడు. డీకే సహా 6 రాష్ట్రాల ఉద్యమానికి ఒకే సీసీ సభ్యుడు. ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ కుదేలు. మొత్తం కేంద్రం కమిటీ 5 సభ్యులకే పరిమితం. 3 తెలంగాణ, 2 బీహార్, జార్ఖండ్. దేవ్జీ చేతుల్లోనే పార్టీ భవిష్యత్. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి నేడు సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు. రేపు సాయంత్రం తిరిగి హైదరాబాద్కు. ఇది ఎన్నోసారి? 63, 64, 65. ఎన్నో నమస్తే తెలంగాణ వదిలిపెట్టింది ఈ టూర్ని. ఏపీలో 7 తెలంగాణ వాసులు దుర్మరణం. ఆంధ్రప్రదేశ్లో 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో. భార్యకు నిప్పంటించిన భర్త అరెస్ట్. అనుమానంతోనే మర్డర్ చేసినట్టు అంగీకారం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. భార్య గొంతు కోసిన భర్త. హన్మకొండ జిల్లా ఆత్మకూరులో ఘటనట. భర్త మర్మాంగం కోసిన భార్య. వివాహేతర సంబంధమే కారణమని తమిళనాడు దారుణం. గురు ఎత్తురు భార్య భర్తలు గౌరవ చంపేస్తురు, వాళ్ళు కోసేస్తురు ఇవ్వాలని. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉమెన్ కార్డు మెయిన్ కార్డు వాడదానికి కూడా లేదు. ఇద్దరు సమానంగా పోటీ పడుతురు. నువ్వెంత అంటే నేనెంత. నువ్వు పీకకు వస్తే నేను ఏదో వస్తా. కథ ఇదే కథ. నువ్వెంత అయితే నీ సమాన హక్కు పాటిస్తురు. ఇళ్ళ మాత్రం నువ్వు మనం నెలల నుంచి చదువుతున్న వార్తలల్లా ఎంతమంది భర్తలు భార్యల్ని చంపుతారు, అంతమంది భార్యలు భర్తల్ని చంపుతారు. మళ్ళీ ఇక ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ముచ్చటే లేదు. మళ్ళీ ఇద్దరు సమానంగా చేసి పడేస్తారు. నువ్వెంత క్రూరంగా చంపితే వీళ్ళు అంత క్రూరంగా చంపుతారు. ఎవ్వరు తగ్గేది తగ్గాఫారు ఉంది ఇద్దరి మధ్యన. మల్లారెడ్డి మజాకా. మేడ్చల్ ఎమ్మెల్యే వ్యాపార సంస్థల నుంచి వ్యర్థాలు. ఆ మురుగునీరు షామీర్పేట పెద్ద చెరువులోకి. కాలుష్యమయంగా మారుతున్న నీటి వనరు. ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకొని అధికారులు. అసెంబ్లీకి కేసీఆర్. పాలమూరు రంగారెడ్డిపై నిలదీయాలని నిర్ణయం. అసెంబ్లీ సమావేశాల తర్వాతే బీఆర్ఎస్ సభలు. ఫామ్ హౌస్ వేదికగా నేతలతో కీలక సమావేశాలు. ప్రజాస్వామ్యం లేకపోతే రేవంత్ను చెప్పుతో కొట్టేవాడిని. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. ప్రజాస్వామ్యంలో ఉండంగా అటు ఆగుతున్నా కానీ కలిస్తే ఎడమకాలు చెప్పుతో కొట్టాలనిపిస్తుంది అంటుండు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ రీ ఎంక్వైరీ. ఇక ఇదే భజన. వాళ్ళు వచ్చి మళ్ళీ కొన్ని కోర్టుల డీలింగ్ మాట్లాడుకునేంత వరకు ఇదే కథ ఉంటుంది. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయండి. చేయరా చేయండి అంటే అంటున్నాం, చేయరు. వాళ్ళకి అవసరం లేదు కదా. ఇది కథ. జర్నలిస్టుల అక్రిడేషన్ కొత్త జీవోను సవరించాలి. 2 కార్డుల విధానానికి స్వస్తి పలకాలి. టీడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ నేడు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళనలు. ఇది ఉంది ప్రోగ్రామ్ ఈరోజు. నెక్స్ట్ డెస్క్ జర్నలిస్టులపై ఎందుకంత వివక్ష. 2 కార్డుల సిద్ధాంతంతో జర్నలిస్టుల నడమ చిచ్చు. వెంటనే అక్రిడేషన్ కొత్త పాలసీని రద్దు చేయాలి. టీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ. కొత్త జీవో నష్టం లేదు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అంటున్న నష్టం లేదు. నీకు నష్టం లేదు, కానీ చాలామంది జర్నలిస్టులకు నష్టం ఉంది దానివల్ల.
తిరిగా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ సీఎంపై ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఊరుకోం. మీ సీఎం ఎట్లయినా మాట్లాడవచ్చు. బూత్ పురాణం మీదే కదా. కేసీఆర్ వ్యాఖ్యలతోనే సీఎం రియాక్ట్. ప్రభుత్వ పాది శ్రీనివాస్ తిరిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. కేటీఆర్ జాగ్రత్తగా మాట్లాడాలి. మల్లు రవి ఎట్లా మీరు ఇక మీరు చెప్పారు ఇక ముఖ్యమంత్రి భాష మంచిగా ఉంది కానీ యువతల వాళ్ళు అడ్డదిడ్డగా మాట్లాడిరా. యథా రాజా తదా ప్రజ. ఇంకా ప్రజలు మాట్లాడట్లేరు, సంతోషించురి. ప్రజలు మాట్లాడట్లేరు, సంతోషించురు. ఇంకా ప్రతిపక్షం వల్ల మాట్లాడుతుర్రు. మన్మోహన్ సింగ్కి సీఎం రేవంత్ నివాళి. యువతే దేశానికి చోదక శక్తి. యువత ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. పీఎం నరేంద్ర మోడీ. సాహస బాలలకు బాల పురస్కార్ అవార్డులు. సమస్యను అమెరికా దృష్టికి తీసుకెళ్లాం. H1 వీసాలో జాప్యంతో తీవ్ర ఆందోళన. వీసా అపాయింట్మెంట్ల షెడ్యూలింగ్ లేదా రీషెడ్యూలింగ్ ఇబ్బందులు. భారత సంతతి వ్యక్తి మృతిపై కెనడా ప్రభుత్వానికి బాధ్యత. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడి. భవిష్యత్తులో గౌడ సీఎంను చేయాలి. గోపా గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో వక్తలు. 10 లక్షల విరాళం ప్రకటించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ. ప్రత్యేక స్మారక సాంచిక విడుదల. సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసింది. రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు 42% రిజర్వేషన్ నిర్వహించాలి. సీఎం రేవంత్కు ఆర్ కృష్ణయ్య లేఖ. ఇట్లా ఆర్ కృష్ణయ్య పోరాటం, ఎక్కడి పోరాటం, ఏంది కథ? ఇక అట్లా అప్పుడప్పుడు మెరవాలి మనం, అంతే, ఏం లేదు. ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం. ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన. మేడారాం అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి. మా అయ్య పేరు బరాబర్ చెప్పుకుంటా. మా అయ్య మొగోడు, తెలంగాణ తెచ్చిన మొనగాడు. బీటైన కౌంటర్లు. సిట్ దూకుడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరామస్థాన్కు రెండోసారి విచారణ. అవినీతి కోరల్లో కస్టోడియన్ భూములు. బుద్ధి జ్ఞానం లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి మెరిట్ కోటాలో సీఎం అయితే నువ్వు మేనేజ్మెంట్ కోటాలో గతంలో మంత్రి అయ్యావు. కేటీఆర్ ఇకనైనా విమర్శలు మాని నిర్మాణాత్మకం పనిచేయాలి. కేసీఆర్ పిట్ట కథలు చెప్పి రాష్ట్రాన్ని దోచాడు. కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేసిండారు. ఇట్లానే శక్తివంతమైన దేశంగా భారత్ ఎదుగుతోంది. భారత్లో మేధస్సు కొదవలేదు. మన పురాణ పురుషులు గొప్పలు తెలుసుకోవాలి. అవతార్ సినిమా కంటే మన మహాభారతం గొప్పది. బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే అర్జునుడు యోధుడు. ఇవన్నీ మన పిల్లలకు తెలియచేయాలి. తిరుపతి విజ్ఞాన సమ్మేళనంలో ఏపీ సీఎం చంద్రబాబు. ఆజ్కి బాత్ చూద్దాం. బాల్యంలో భుజానికి మించి బరువాయే. తల్లిదండ్రులు కుటుంబ భార్యాన్ని మోస్తే పిల్లలు పుస్తకాల బరువు మోస్తున్నారు. 10 ఏళ్లు నిండని వయసులో 10 కిలోల పైన పుస్తకాల బరువు. బాల్యంలోనే నడువు నొప్పులు, కళ్ళకు అద్దాలు. స్కూల్లో పోటాపోటీగా నర్సరీ నుండి 10 వరకు ఒక్కొక్కరికి పదుల సంఖ్యలో పుస్తకాల అమ్మకాలు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో కిలోల కొద్ది పుస్తకాల బరువుతో ఉదయం సాయంత్రం పిల్లలతో బ్యాగులు పట్టుకొని వెళ్తున్న తల్లిదండ్రులు. నేటి టెక్నాలజీతో పాటు పెరిగిపోతున్న పుస్తకాల బరువు. పేరుకే పరిమితమైన డిజిటల్ క్లాసుల తరగతి. పెరుగుతున్న కొద్దీ పెరిగిపోతున్న పుస్తకాల బరువు. బస్సులో, ఆటోలో వస్తున్న పిల్లలకు బ్యాగులు మోసి శరీర అలసట పాటు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. బడి చదువును ఆలోచించే మేధావులు జర ఆలోచించండి. ఇక రాష్ట్రంలో ఉన్న తీవ్రమైన కొరతల్లో, ప్రధానమైన కొరతల్లో విద్య, వైద్యం అనేది గత కొన్నేండ్లుగా, అంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి, అంతకుముందు పరిస్థితులు వేరు. ఈ దేశం పరిపాలించుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి వెంటాడుతున్న కొరత విద్య, వైద్యం. అది ఈ దేశంలో ఎప్పటికీ వ్యాపారం కాదు ప్రభుత్వం దృష్టిలో. అర్థమైందా? కాబట్టి అసలు వాటిలో ఎంత లోపం ఉన్నా లోపం అనేది ఉండదు ఈ దేశంలో. అది వ్యవస్థ. ప్రైవేటు దుర్మార్గంగా దోసుకుంటూనే ఉంటాడు. నర్సరీ బుక్కులు 6-7 ఉంటున్నాయి. నర్సరీ ఏముంటుంది? నర్సరీ అయిపోయారో ఏబిసిడీలు వస్తాయి పిల్లకానికి, అంత మించి ఏముండదు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 3 ఏళ్ళట. ఈ 3 ఏళ్లలో వాడు 30 పుస్తకాలు మోయాలి. ఇట్లుంది వ్యవస్థ, విద్యా వ్యవస్థ. మళ్ళీ ఈ 3 ఏళ్ళు ఫీజులు కట్టాలి. ఆయన ఫస్ట్ క్లాస్కి పోవడానికి ముందు 3 ఏళ్ళ భాగవతం ఇది. ఇక ఫస్ట్ క్లాస్ అయితే ఇప్పుడు నాకు తెలిసి 90s, ఎర్లీ 80s, 90s కిడ్స్ ఉంటారు కదా పిల్లలు. ఇప్పుడు యూత్ వాళ్ళు స్టన్ అవుతారు. ఇక అప్పట్లో ఈ కుజ్బినాయి అంత పెద్ద పెద్ద రిచ్ పీపుల్స్ ఏం పోయారు ఎల్కేజీ, యూకేజీలు. కానీ జనరల్గా 90% పీపుల్ ఇంత హవా లేదా అప్పట్లో 80s, 90s కిడ్స్కు ఇంత కథ తెలవదు.
ఇన్ని ఇప్పుడు నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఏందండి ఫస్ట్ క్లాస్ ముందు ఇప్పుడు సంవత్సరానికి 10 బుక్లు వేసుకుని 30 బుక్లు పోయాలి 3 ఏళ్ళల్లో. ఇంత ఘోరమా? ఎక్కడుంది విద్యా వ్యవస్థ? ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏం ఆలోచిస్తుంది? గుడ్డెద్దు శీల పడ్డట్టు పోవడం అంతే. అత్యంత డబ్బులు సంపాదించేది విద్య ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. పర్ఫెక్ట్ బిజినెస్ అంటే విద్య ఫస్ట్. వైద్యం విద్య సమాన పోటీ. తగ్గవారిగా నువ్వు ఎన్ని హాస్పిటల్ పెట్టి నడుస్తాయి, ఎన్ని స్కూళ్ళు పెట్టి నడుస్తాయి ప్రైవేట్. తగ్గేదే లేదు. వైద్యం ఫస్ట్, విద్య సెకండ్, ఇక తర్వాత వైన్స్. వైద్య విద్యం వైన్స్ కలకల్లాడతాయి ఇక ప్రభుత్వానికి. వీళ్ళ కాంచెల్లి బ్యాగులు వస్తాయి, వాళ్ళ కాంచెల్లి డబ్బులు వస్తాయి. అది ఈ మూడింటితోటి బ్రహ్మాండంగా కలకల్లాడుతున్నాయి రాష్ట్రాలు, దేశాలు. ముఖ్యంగా మన దేశంలో ఉన్న రాష్ట్రాలు. వైద్య విద్యం వైన్స్ ఈ 3 చాలు వాళ్ళకు. కాసుల వర్షం కురిపిస్తాయి. ఎవరి ప్రైవేట్ స్కూల్ అన్నీ ఎవరి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న రాజకీయ నాయకులై, వాళ్ళ చుట్టాలై, వాళ్ళకు బ్యాగులు మోసేటోళ్ళై. అంతే కదా. ఎప్పటికైనా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పిల్లల్ని ప్రభుత్వంలోనే చదివించాలి, ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలనే జీవో తెచ్చేంత వరకు ఈ విద్య దోపిడీ ఆగదు, వైద్యం దోపిడీ ఆగదు. ప్రభుత్వ పిల్లలను, ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రతి ఒక్క పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి, ప్రభుత్వ హాస్పిటల్లోనే చూపెట్టాలి. అప్పుడు ఆ 2 మారుతాయి సమూలంగా. అప్పటి వరకు ఈ వ్యవస్థ మారదు, ఇట్లనే ఉంటుంది. రైట్.